హలో ఎవ్రీవన్, ఈరోజు చేసే రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. వాటికి ఏమేమి ఉపయోగిస్తానో చూడండి. ఇవన్నీ కడిగి ఆరబెట్టి రోస్ట్ చేస్తానండి. నెయ్యి వేసి రోస్ట్ చేసి ఎలా తయారు చేయాలో చెప్తాను. ఎలా వేస్తున్నానో చూడండి. నెయ్యి వేసానండి. ఈ నెయ్యి వేడొచ్చిన తర్వాత బాదంలు వేసుకుంటున్నాను. అలా ఒకటొకటిగా వేయించుకోవాలండి. కొంచెం రోస్ట్ చేసుకోవాలి లైట్గా. మళ్ళీ ఇలా టపటప అనేటట్టు రోస్ట్ చేసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ వేయించేటప్పుడు టపటప సౌండ్ వస్తుంది. మూత వేయండి. అవిసి గింజలండి, ఇలా టపటప సౌండ్ వస్తుంది. మూత వేసేయండి. రోస్ట్ చేసిన తర్వాత ఇలాగున్నాయండి అన్ని డ్రై ఫ్రూట్స్. చూడండి ఒకసారి ఇలా రోస్ట్ చేయాలండి. ఏమేమి ఐటమో చెప్పాను కదా, చూడండి. వీటిని నేను మిక్సీ పడతాను, చూపిస్తాను. వేయించాలి నేతిలో. ఇలా నేతిలో వేయించుకొని పెట్టుకోవాలండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి ఇలాగ మిక్స్ చేసిన తర్వాత ఇలాగ వచ్చిందండి. దీన్ని ఇలా కూడా తినేసేయొచ్చండి. స్వీట్ ఉంటుంది, నో ప్రాబ్లం. రోజుకొక లడ్డు తింటే హెల్దీ అండి. మంచి లడ్డు అండి, బలమైన లడ్డు. రక్తహీనత ఉన్న వాళ్ళకి బ్లడ్ పడుతుందండి. మినరల్స్ అండి, మంచి పీస్ పదార్థం ఉంటుంది. ఐరన్ పుష్టిగా దొరికిద్దండి. చూశారు కదా, హెల్దీ లడ్డు. ఇదే ఇలాగా లడ్డు అయిపోతుందండి. ఇదిగోండి, ఇలా కూడా తినేసేయచ్చు. ఇలా తినేయొచ్చండి. ఎవరైనా సరే తినేయచ్చు, స్వీట్గానే ఉంటుంది. ఇంకా ఏమన్నా స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు తేనె కలుపుకోండి. ఇలా తేనె వేసుకొని చేసుకోవచ్చు. ఇది ఒరిజినల్ తేనండి. షుగర్ వాళ్ళు తేనె వేసుకో అవసరం లేదండి. ఇలాగే తినేయచ్చు లడ్డు. రోజుకొక లడ్డు సూపర్గా ఉందండి. టేస్ట్ ఉంది, స్వీట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అందరూ తినేయొచ్చండి. చూసారా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేశానో చూడండి. ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత స్వీట్గా ఉన్నాయో. 1 మంత్ అయినా ఏమవదండి, పాడవదు, టేస్ట్ మారదు. బయట పెట్టుకొని వాడేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఏం పాడవండి. ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం ఉండదు. 1 మంత్ చేసుకోవచ్చండి. కానీ బెటర్ ఆప్షను 15 డేస్కి పెట్టుకుంటే బెటర్.